హాయ్ అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. పొద్దున్నే లేచి భోగి రోజు అండి ఈ వీడియో. భోగి రోజు పొద్దున్నే మనం భోగి మంట వేసుకుంటాం కదండి. చక్కగా భోగి మంటలు వేసుకొని మన ఇంట్లో ఉన్నాయి పాత ఈ సామాను ఏదన్నా పనికిరాని వస్తువులు ఉంటే అవి ఏదన్నా చెక్కలు అలాంటివి వేసుకొని భోగి రోజు ఇట్లా భోగి మంట వేసుకుంటే మంచిదన్నమాట. మన ఇంట్లో ఉండాయంత ఏదో చీడపీడలు ఇలా ఏదన్నా దరిద్రం ఏదన్నా ఉంటే కూడా పోతుందంటండి. ఏదన్నా ఇరిగిపోయిన వస్తువులు అన్నీ చెక్క ముక్కలు అన్నీ ఇలా వేసుకొని చలి మంట వేసుకుంటే భోగి మంట వేసుకుంటే ఇలా బాగుంటుంది అన్నమాట అని పొద్దుటే లేచి 5 గంటలకల్లా ఇలా భోగి మంటలు వేస్తూ ఉంటారండి. మా కాలనీలో మొత్తం ఇలా వేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ చాలామంది వేసేవాళ్ళండి. ఇంకా ఈ సంవత్సరం తక్కువ అనమాట. అక్కడైతేనేమో చాలా పెద్దగా వేస్తారనమాట. కాలనీ వాసులు అందరూ కలిపేసి అక్కడ కట్టెలు తీసుకొచ్చుకొని చాలా బాగా పెద్ద మంట వేస్తారండి. అక్కడంతా జెంట్స్ ఉంటారని ఇంకా లేడీస్ వెళ్ళలేదన్నమాట. ఇది మా పక్కన వాళ్ళ ముగ్గండి, బాగుందని చెప్పేసి మీరు కూడా చూస్తారని తీసి పెట్టాను అనమాట. మా పక్కింటి ముగ్గు అనమాట ఇది. బాగా వేసింది కదండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందన్నమాట. ఇలాగ భోగి రోజు అంటే భోగికొండల ముగ్గు, ఇలా చెరుకులు గాలిపటాలు ఇలా వేసుకుంటాం కదండి. ముగ్గులు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. రంగులతోటి ముగ్గులు ఇలా వేసుకుంటే బాగుంటాయి కదండి. మనకు అసలు సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు, ముగ్గులు, కలర్స్ తోటి ముగ్గులు నిండా కలర్లు నింపుకోవటం అలా అనమాట. ఇది నేను మా ఇంటి ముందు వేసానండి. మా ఇంటి ముందు చిన్నగా భోగికొండ వేసేసి ఎక్కువ పెద్దగా ఏమి వేయలేదులేండి, మామూలుగా చిన్నగా వేసాను అనమాట. గంగిరెద్దు భోగికొండ చక్కగా చెరుకు గెడలో గాలిపటాలు వేసాను అనమాట. ఇలాగేసానండి. ధాన్యాలు వేసుకుంటాం కదా, ధాన్య కంకులు, వడ్లు కంకులు వేసుకుంటాం కదండి, అవి కూడా ఆ ముగ్గులోనే వచ్చేటట్టు ఇలా వేసుకున్నాను అనమాట చిన్నగాను. ఆ తర్వాత అండి భోగి పండ్లు పోసానండి మా అమ్ములకి ఆడపిల్ల అన్నమాట. అందుకనేసి భోగి దృష్టి ఉంటుంది కదండి, అందుకనేసి అమ్ములకి కూడా ఇట్లా దృష్టి చేసి భోగి పండ్లు పోసామండి. మా బాబు పట్టుకొని ఉన్నాడు, అమ్ములగాడికేమో ఇలా భోగి పండ్లు పోసామన్నమాట. ఇలా చేసుకున్నామండి. కట్టె పొంగల్ చేసి పొద్దున్నే తలస్నానాలు చేసుకొని కట్టె పొంగల్ చేసి దేవుళ్ళకి అందరికీ పూజ చేసుకున్నాక రేపు పొద్దున్నే సంక్రాంతి రోజు మనం పెద్దలకు పెట్టుకుంటాము, పూజ చేసుకుంటాము. ఇలా ఉంటుంది కదండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అమ్ములు పువ్వు పెట్టి భోగి పండ్లు పోసామండి. ఇలాగనమాట. మా బాబు చేత కూడా పోయించాను. పోయిన సంవత్సరం మా మనవరాలకు పోసామండి. అదేమో భయపడిపోతుందండి అమ్ములు. పోయిన సంవత్సరం మా మనవరాలకు కూడా పోసామన్నమాట. భోగి పండ్లు పోసి చక్కగాను ఇలా చేసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం మా మనవరాలు రాలేదండి. ఇలా చేసాను, భయపడిపోతుందండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. బాయ్ అండి.